ద సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం మనతో పాటు ఉన్నారు జ్యోతిష నిపుణ శ్రీ గోపాలయ్యంగర్ గారు. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం. ఈ వారం 17వ తారీఖు ఆగస్టు నుంచి 23వ తారీఖు ఆగస్టు వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. గురుగారు ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మా. ఈ వారం మన గాయత్రి గారు రాజీ గారు చెప్పినట్టుగా చూసుకుంటే 17వ తారీఖు ఆగస్టు నుంచి 24వ తారీఖు ఆగస్టు వరకు మనం 23 ఆగస్టు వరకు కానీ చూసుకుంటే ఈ వారఫలంలో శని మీనరాశిలో, చంద్రుడు వృషభం మిథునం కర్కాటక రాశిలో, అలాగే శుక్రుడు గురువు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, శుక్రుడు 21వ తారీఖు నాడు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు అనమాట మిథునం నుంచి. అలాగే సూర్య కేతు గ్రహాలు మనకు సింహరాశిలో ఉండడం జరుగుతుంది. అలాగే ఈ వారంగానే మనం చూసుకుంటే గాయత్రి రాహు కుంభరాశిలో ప్రయాణిస్తున్నారు అనమాట అమ్మా. మరి దీన్ని బట్టి మన యొక్క వారఫలం ఎలా ఉందనేది మనం తెలియజేద్దాం. అలాగే గురుగారు, ఇప్పుడు ఈ వారంలో ఏ నక్షత్రాల వాళ్ళు పుట్టినరోజులు జరుపుకుంటారు? చాలా మంచి ప్రశ్న. ఈ సాంప్రదాయాన్ని అందరూ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఈ వారంగానే చూసుకుంటే గాయత్రి రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పుట్టినరోజు దేవుడి గదిలో చక్కగా గుడికి వెళ్ళి పూజలు చేసుకుంటే మంచిది, దీర్ఘాయుష్ అనేది ఉంటుంది. తర్వాత ఏ నక్షత్రాల వాళ్ళు ఏ గుడికి వెళ్ళాలని కూడా మనకు ప్రత్యేకంగా వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఎవరైనా కాల్ చేస్తే నేను చెప్తాను. తప్పకుండా గురుగారు. గురుగారు అలాగే పెద్దవారికి తిథులు ఏముంటాయి చెప్పరా? ఈ వారంగానే చూసుకుంటే మనకు ఈ శ్రావణ మాస బహుళపక్ష తిథులు అనమాట. ఇవి నవమి, దశమి, అలాగే అమావాస్య వరకు ఈ శ్రావణ మాసంలో ఎవరైతే పెద్దలు గతించారో వాళ్ళకి గుర్తు చేసుకుని వాళ్ళకి పిండ ప్రదానం చేయటం వల్ల కుటుంబంలో సభ్యులందరికీ వాళ్ళ ఆశీస్సులు బాగుంటాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే గురుగారు. గురుగారు, ఈ వారం గ్రహస్థితిని బట్టి మనం యుద్ధ వాతావరణం కానివ్వండి, ప్రపంచ స్థితి ఎలా ఉండబోతుంది చెప్పగలుగుతారు? మంచి ప్రశ్న అమ్మా. నేను అలా చెప్పాను రాజీ, గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే రాహు కేతు గ్రహాల మధ్య అన్ని గ్రహాలు ఉండిపోయే పరిస్థితి మళ్ళీ వచ్చింది అంటే రోహిణి, మృగశిర ఈ నక్షత్రంలో చంద్రుడు ప్రయాణిస్తున్నాడు కాబట్టి మొత్తం ఈ 7 రోజులు కూడా ప్రపంచంలో ఒక అనిశ్చితి, గొడవలు. ఇప్పుడు అన్నారు పుతిన్ కి మన ట్రంప్ గారి మీటింగ్ అంట, మన చైనా వెళ్తున్నారు మన ప్రధానమంత్రి. అలాగే ఆయన ఏదైతే మనకు ఇప్పుడు యుద్ధం జరుగుతుందో, ఇది రష్యా చేస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా రమ్మని చెప్పారు. ఇవన్నీ చూస్తే మనకి ఎలా ఉంటే ఒక రకమైన గందరగోళము, టెన్షన్, అలజడి కనిపిస్తుంది తల్లి. కాబట్టి ఈ వాతావరణం ఏంటంటే ఈ 17 నుంచి 23 వరకు ప్రపంచంలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, యుద్ధ వాతావరణము, బెదిరింపులు, ప్రత్యర్థుల యొక్క గొడవలు ఇవన్నీ ఉంటాయన్నమాట కామన్ గా. అది ఓకే గురుగారు. విన్నారు కదా ప్రేక్షకులు, గురుగారు చాలా చక్కగా చెప్పారు. ఈ వారం మీకు ఎలాంటి సందేహం ఉన్నా, జాతకం ప్రకారంగా ఎలాంటి డౌట్ ఉన్నా గురుగారికి కన్సల్ట్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం. సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం మేషరాశి వాళ్ళకి 17వ తారీఖు ఆగస్టు నుంచి 23వ తారీఖు ఆగస్టు వరకు ఎలా ఉందో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు, విన్నారు కదా, మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పండి వారఫలం, అలాగే వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందో చెప్పండి. తప్పకుండా అమ్మా. ఈ వారం కానీ మేషరాశి వాళ్ళని గమనిస్తే ఈ రాష్ట్రాధిపతి కుజుడు రవి సూర్యుడితో కలిసి ఇంతకుముందు ఒక్కడిగా ఉండేవాడు, ఇప్పుడు సూర్యుడు చాలా మిత్రుడు అనమాట. సో ఇప్పుడు కన్యారాశిలో రవి ఉండడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం మొండితనం, కొంచెం నెగిటివ్ ఎక్కువగా ఉండడము, అలాగే నాకన్నీ తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం ఏంటంటే భార్యాభర్తలు ఇంట్లో గొడవలు అన్ని సామాన్యంగా, ఆఫీస్లో కూడా, బిజినెస్లో కూడా పొరపాటు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు కూడా వీళ్ళు పూజ మంత్రాన్ని రోజు 17 సార్లు చదువుకోవడం, సుబ్రహ్మణ్య స్వామిని దండం పెట్టుకోవడం మేషరాశి వాళ్ళకి ఈ వారం మంచిదమ్మా. ఓకే గురుగారు, ఈ రాశి వారికి ధన ఆదాయం ఎలా ఉంటుందో ఈ వారం చెప్పగలరు? ఓకే అమ్మా. ఈ వారంగానే చూసుకుంటే ఇప్పుడే ఈ వారంలో శుక్రుడు యొక్క మార్పు 20వ తారీఖు శుక్రుడు మారుతున్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళకి చాలా మంచిది. మంచి ధన ఆదాయం, కుటుంబ సంతోషం, పిల్లల చదువులో మంచి గుర్తింపు, రాణింపు కనిపిస్తుంది. ఓకే. అలాగే ఇప్పుడు అన్నదమ్ముల మధ్య విభేదాలు కానివ్వండి, కలిసి ఉండే రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటారు? తప్పకుండా గాయత్రి. ఈ వారం మేషరాశి వాళ్ళకి కానీ గమనిస్తే అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న గొడవలు, అనుకున్న సమయానికి అనుకున్న వాళ్ళు సహాయం చేయకపోవటం,
కాస్త టెన్షన్ కి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల మీద కొంచెం జాగ్రత్త పడడం మంచిది. ఓకే గురుగారు. గురుగారు, ఈ రాశి వారికి తండ్రి నుండి వచ్చే ఆస్తులు కానీ, కోర్టు విభేదాలు, పోలీస్ కేసులు ఏమన్నా ఎలా ఉంటుంది ఈ వారం? అంటే ఈ వారం మేషరాశి వాళ్ళకి గురు బలం తక్కువ. గురు బలం తక్కువ అవ్వడం వల్ల నువ్వు అన్నట్టుగా తండ్రి నుంచి కొంచెం విభేదాలు ఉండడము, అనుకున్న సమయానికి పెద్దల నుంచి అత్తగారు మామగారు నుంచి ఎటువంటి సహాయం లేకపోవటము, లేదా ధర్మ మార్గంలో వెళ్దామన్నా వెళ్ళలేని పరిస్థితి, అదృష్టం కలిసి రాకపోవటము, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు ఈ విషయాలని జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీళ్ళ భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం బాగుంటుందంటారా? ప్రేమికులు కానివ్వండి, కలిసే దూరంగా ఉండే వాళ్ళు కలిసే యోగం అయితే సో ఈ వారం కానీ చూసుకుంటే ఈ మేషరాశి వాళ్ళకు చాలా చికాకులు గొడవలు జరిగాయి భార్యాభర్తల మధ్య. గత వారం 15 రోజుల నుంచి ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ ఈ 21వ తారీఖు నుంచి సమస్య పోయి శుక్రుడి యొక్క స్థితి బాగుండడం వల్ల భార్యాభర్తల మధ్య చక్కటి సఖ్యత కలిగి ఉంటారు. విందులు వినోదాలు పాల్గొంటారు. పెళ్లి కాని వాళ్ళకి శుభవార్తలు అందుకుంటారు. గొడవలు ఉన్నటువంటి భార్యాభర్తలు సఖ్యతతో కలిసి ఉండే అవకాశాలు ఈ జాతకంలో బాగుంది. ప్రేమికులకు బాగుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ పార్ట్నర్షిప్ లో వ్యాపారాలు కలిసి వస్తాయి. అది కూడా 20 తర్వాత. గురుగారు, అలాగే ఈ రాశి వారికి బిజినెస్ ఎలా ఉంది? ఇప్పుడు కొత్త బిజినెస్ పెట్టుకోవాలన్నా, లేకపోతే కొత్తది ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఎలా ఉంది అంటున్నారు? అమ్మా, మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా ఉండడం, ఇది చాలా ఎక్కువగా ఏలినాటి శని ప్రభావం ఉద్యోగం మీద వ్యాపారం మీద వీళ్ళకి చూపిస్తుంది. కాబట్టి ఏలినాటి శని ఉన్నప్పుడు శని పరిస్థితి 12వ ఇంట్లో శని ఉండడం వల్ల మేషరాశి వాళ్ళు వ్యాపారాల్లో ఆచితూచి అడుగేయాలి. తొందరపాటు పనికిరాదు. కానీ మెడికల్ లైన్లో ఉన్న వాళ్ళు, డాక్టర్ లైన్లో ఉన్న వాళ్ళు, ఫార్మా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది. రాహు ఉపయోగం చేస్తున్నాడు. కానీ వ్యాపారంలో మాత్రం తీవ్రమైన నష్టాలకి అవకాశాలు ఉంటాయి. నిర్లక్ష్యం పనికిరాదు. ఓకే, అయితే ఇప్పుడు మరి ఉద్యోగ పరిస్థితి బాగాలేదు అంటున్నారు. కొత్త ఉద్యోగంలో ప్రయత్నం చేయొచ్చు అంటారా? గవర్నమెంట్ జాబ్లకి ప్రయత్నించే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటారు? అమ్మా, ఈ జాతకానికి మేషరాశికి ఉద్యోగానికి అధిపతి వచ్చేసి శని. శని వచ్చేసి ఏం చేశాడు ఇక్కడ జాతకంలో, ఏలినాటి శని ప్రభావం వల్ల ఎంత కష్టపడ్డా గుర్తింపు రాకపోవడం, చికాకులు, పెద్దవాళ్ళ నుంచి నెగిటివ్స్ రావటం, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వకపోవడం, ఏదైనా వీసాకి ట్రై చేస్తే ఆ వీసా టైంకి రాకపోవటం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఉద్యోగం మానడానికి ఏమాత్రం అవకాశం లేదు. చాలా జాగ్రత్తగా ఉద్యోగం చేసుకోవడం మంచిది. అలాగే గురుగారు, ఇప్పుడు వీసాకి ప్రాబ్లం అవుతుంది అని అంటున్నారు కదా. సో ఈ వారం వాళ్ళకు ట్రావెలింగ్, ఇప్పుడు పిల్లలు ఉంటారు, దూరదేశానికి వెళ్ళాలి, వాళ్ళకు స్టడీ కోసం, మరి వాళ్ళకి వీసా ఏమైనా ఇష్యూ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది అంటారా? లేకపోతే సాఫీగా జరుగుతుంది అంటారా? అమ్మ, ఇప్పుడు చెప్పింది ఏంటంటే ఎవరి జాతకాన్ని బట్టి మనం మేషరాశి వాళ్ళ ఇళ్లలో పిల్లల యొక్క భవిష్యత్తు, అంటే వాళ్ళ చదువులు కానివ్వండి, వాళ్ళ అభివృద్ధి కానివ్వండి చాలా బాగుంది. సూర్యుడు బాగా సపోర్ట్ లో ఉన్నాడు. వాళ్ళ పిల్లలకు బాగుంటుంది. వాళ్ళ ప్రయాణాలు బాగుంటాయి. విదేశీ యానాలు, టైంకి వీసా రావడం కానీ ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి అన్నమాట. దాంట్లో ఏం లేదు. ఆలోచనలు కూడా చాలా కరెక్ట్ గా చేస్తారు. ప్రయాణాలు సుఖవంతమైన ప్రయాణాలు చేస్తారు. అనుకున్న కాలేజీలో, అనుకున్న యూనివర్సిటీలో, అనుకున్న సబ్జెక్ట్ కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో విపరీతంగా అడ్మిషన్ ఉంటాయమ్మా. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు దాని విషయంలో పెద్ద దిగులు పడాల్సిన అవసరం లేదు. ఓకే గురుగారు, అలాగే వీళ్ళు ఏ గ్రహాన్ని పూజ చేసుకోవటం వల్ల కలిసి వస్తుంది? అలాగే గురుగారు, ప్రతి ఒక్కరూ అడుగుతున్నది మిమ్మల్ని ఏంటి అంటే, ఈ రాశి వాళ్ళు ఏ వ్యాపారం చేసుకుంటే కలిసి వస్తుంది అన్నది కూడా మీరు చెప్పండి. అమ్మా, మేషరాశి వాళ్ళని నేను చాలా గమనిస్తాను. వాళ్ళ మాటల్లోనే ధరణి గర్భ సంభూతం, అంటే ధరణి మీద బతికే వాళ్ళు. వీళ్ళు వ్యవసాయం బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. పెట్రోల్ వ్యాపారాలు, ఆయిల్ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, నిర్మాణ రంగంలో చాలా మంది సివిల్ ఇంజనీర్స్ అందరూ ఉంటారు ఇందులో. వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది, కలిసి వస్తుంది. కానీ ఈ ఏనాటి శని ప్రభావం మైండ్లో పెట్టుకొని ప్రతిరోజు శని మంత్రం 19 సార్లు చదువుకోవడం లాంటివి చేయాలి. మీరు ఇంకొక విషయం కూడా ఇందులో ఏంటంటే, వీళ్ళకి ఈ వారం ఈ యొక్క జనరల్గా ఏలినాటి శని ప్రభావం ఉంది, గురు బలం లేకపోవడం, కొన్ని గ్రహాలు చాలా తీవ్రంగా నెగిటివ్స్ ఉన్నాయి. ఆ టైంలో వీళ్ళకి అపాయాలకు కూడా అవకాశం ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు, దూరంగా మనం ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్రతి విషయంలో కూడా అడిగేయాలన్నమాట. సో ఆల్మోస్ట్ గా మీరు అడిగిన ప్రశ్న ప్రకారంగా చూసుకుంటే వీళ్ళు కుజగ్రహానికి పరిహారం చేసుకోవాలి. ఆ తర్వాత శుక్రుడు పర్లేదు బాగా చేస్తున్నాడు. బుధుడి యొక్క విష్ణు సహస్రనామం చదువుకోవాలి. అలాగే వీళ్ళ జాతకంలో వీళ్ళకి వచ్చేసి గురువు సరిగ్గా లేడు కాబట్టి గురువు మంత్రం రోజు 16 చేసుకోవాలి. ఈ నియమాలు చేసుకోవటం, ఇంకేదైనా ఫర్దర్గా జాతకాల మీద నమ్మకము వాళ్ళకు ఉండి వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే నా నెంబర్కి వాళ్ళ డీటెయిల్స్ పంపిస్తే వాళ్ళ జాతకాలు మొత్తం చూసి అది ఇది అన్ని మిక్స్ చేసి, రెండు ప్రమాదకరంగా ఉంటే ఇంకా డేంజర్, అది బాగుంటే జాతకం బాగుంటే ఇది బాగాలేకపోయినా పర్లేదు మేనేజ్ చేయొచ్చు, ఇది బాగుంటే అది బాగాలేకపోయినా మేనేజ్ చేయొచ్చు. రెండు బాగలేకపోతే మాత్రం తీవ్రమైన అనర్థం వస్తుంది. కాబట్టి
జాతకం పట్ల ప్రతి ఒక్కరు కూడా మంచి అభిప్రాయంతో రండి, తప్పకుండా చేద్దాం. తప్పకుండా గురుగారు చాలా వివరంగా చెప్పారు. విన్నారు కదా, మేషరాశి వాళ్ళు ఎవరన్నా కానివ్వండి, వాళ్ళ డీటెయిల్స్ కంప్లీట్ జాతక పరంగా చూసిన తర్వాత గురువుగారు మీకు ఏ వ్యాపారం కలిసి వస్తుందో చెప్పడం జరుగుతుంది. కాబట్టి జాతక పరంగా మీ డీటెయిల్స్, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన టైం, పుట్టిన ప్లేస్ ని బట్టి గురువుగారు వివరంగా స్పష్టంగా మీకు జాతకం చెప్పడం జరుగుతుంది. ఎటువంటి సందేహాలున్నా గురువుగారిని కన్సల్ట్ చేయండి. నమస్కారం. నమస్కారం.